నమస్తే బాబాయ్, నేను మీ సందీప్. నాకు నిన్న కూడా ఒక కళ వచ్చింది. మొన్న ఒక కళ వచ్చింది, కానీ అది చెప్పుకోదగ్గ కాదు. ఎందుకంటే పైసల విషయంలో గొడవలు అయ్యేటట్టు అనే కళ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నిన్న వచ్చిన కళ, మనం చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో ఫిష్ హంటింగ్ వెళ్తాం కదా, అదే చేపల వేటకి. నేను మా తమ్ముడు కలిసి చేపలకి వెళ్ళినాం. సో చేపలు బాగానే పడ్డాయి, కానీ పెద్దలు అంటారు ఈ చేపల కళలు, నీళ్ళ కళలు, గుంతల కళలు వస్తే మనకు కీడు జరుగుతుందని. సరే, కీడో మంచియో చెడుకో మొత్తానికైతే వచ్చింది. ఆ కళను కూడా మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఈ కళల ఈ కళల వ్యాపారం ఏంది వింతగా ఉంది అనుకుంటున్నారు కదా, తప్పట్లేదు. ఈ విధంగా మేము ముందరికి వస్తున్నా. ఏదైనా ఎప్పటికైనా ఇది కూడా ఒక హాట్ టాపిక్గా, ఒక సన్నివేశం అవుతుందని ప్రజలు నన్ను చూసి నవ్వుకుంటారు, పిచ్చోడు అనుకొని. సో ఇదొక కంటెంట్. ఈ కంటెంట్ను కూడా ఆదరిస్తారేమో అని నాకు తెలిసి. ఇలా ఎవరు పెట్టరు కూడా, నేను పెడుతున్నా. ఇప్పటికీ నేను ఇలాంటి వీడియోస్ పెట్టి 332 వ్యూస్, 17 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ. అది నవ్వుకోవడానికైనా పర్లేదు, నవ్వించడానికైనా పర్లేదు. నా వల్ల ఒకరు నవ్వుకుంటున్నారంటే అది నాకు చాలా సంతోషం. పర్లేదు, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత విమర్శించుకున్నా కూడా నేను ఇలాంటి కళలు మీకు రోజు ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటా మరి. ఇవాళ పడుకున్నప్పుడు కూడా ఏదో ఒక కళ వస్తుంది, అది రేపు మేము ముందుకు తీసుకొస్తా. చేపలు అయితే భలే దొరికినాయి. చూసేసరికి ఒక చేప లేదు మెలుకుపోయిన తర్వాత. సో కళను కళగానే తీసుకుందాం. అది ఉంటా బాబాయ్.